అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు. వీటిని ఒకటికి రెండు అడిగి మరీ తింటారు, అంత రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పిండి వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. 1/4 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీకు కారం ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి. దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండే విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో ఇంకా స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను, త్వరగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆఖరిగా 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు వంట సోడా ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. దానికోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి, తవా ప్యాను. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 2 గరిటెలు ఫుల్గా పిండి వేసుకోండి. వేసుకొని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కాల్చుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో చేశారంటే తొందరగా కాలి మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఇలా పైనంతా పిండి బాగా కాలిన పాట కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తగా ఏదైనా తినాలంటే ఇలా చేసి పెట్టి చూడండి, తప్పకుండా ఇష్టపడి తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.